వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం. హాత్ సే హాత్ కార్యక్రమంపై చర్చ. మహబూబాబాద్ జిల్లాలో బకాయి చెల్లించడం లేదని గ్రామానికి విద్యుత్ నిలిపివేసిన అధికారులు. అంధకారంలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న ఏజెన్సీ గ్రామ ప్రజలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్తుండగా లారీ కారు ఢీ, 4 మృతి. మహబూబాబాద్ జిల్లా బాబు నాయక్ తండాలో రైతుల ఆందోళన. తమ భూములను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారని ఆవేదన. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. హాత్ సే హాత్ ప్రోగ్రాం పై చర్చించారు. కాంగ్రెస్ ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, హాత్ సే హాత్ జోడో ప్రోగ్రాం పరిశీలకుడు గిరీష్ చౌండాకర్, ఏఐసిసి కార్యదర్శులు బోస్రాజు, నదీం జావేద్ సమావేశంలో పాల్గొన్నారు. బకాయిలు బిల్లులు చెల్లించడం లేదని విద్యుత్ అధికారులు గత 2 రోజుల క్రితం ఆ గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అంధకారంలో బిక్కుబిక్కుమంటూ సీసా దీపాలు వెలుతురులో ఏజెన్సీ గ్రామ ప్రజలు, గిరిజన ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారు. ఏ సమయంలోనైనా పామో తేలో కాటేస్తే తమకు దిక్కెవరు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం రేణ్యాతండ గ్రామ పంచాయతీ పరిధిలో ఈ విద్యుత్ నిలిపివేయడంతో వాహనాల నుంచి డీజిల్ తీసి గాజు సీసాలలో పోసి దీపంలాగా మార్చుకుని గడుపుతున్నారు. ఆ దీపాల నడుమనే భోజనం చేస్తూ దోమల తో నిద్రాహారాలు లేకుండా గడుపుతున్నారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేశారని అంటున్నారు. मजा दिया अभी टाइम है करना के अंदर चलो पुरुगु बुसी काटा खाई मन करंट से बनट से भाई ढेर होंसी ठीक भाई तो वार करंट छे कान से को म को कान को नको कान को पास हो छोटो पकान ग्राम पंचायत से करंट से शिवा शिवा वो बनी रे कान काट पड़ता है होंसी क्लिक 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 द क्लिक क्लिक द बहुत सन क्लिक 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 मार so dry hal ini na klik dah हाँ पाप लिया सुनो बेटा सुनो భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కోటిలింగాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే దుర్మరణం చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మహబూబాబాద్ టు ఇల్లందు ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా కమలాపురం నుంచి భద్రాచలం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీడియో
గత 70 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న తమ భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారని రైతులు మహిళలు ఆందోళనకు దిగారు. ఎంపీడీఓ కార్యాలయ అధికారులపై మండిపడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మహబూబాబాద్ జిల్లా బాబు నాయక్ తండా సమీపంలో గత 70 సంవత్సరాలుగా సాగు చేస్తున్నటువంటి తమ భూములను అకారణంగా ప్రభుత్వ భూమి అని చెప్పి లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆందోళనకు దిగిన రైతులు సర్వే నంబర్ 425, 426, 427 సర్వే నంబర్లో ఉన్న 20 ఎకరాల భూమిని ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తూ జీవిస్తున్నామని, భూములకు అన్ని హక్కు పత్రాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన కేసీఆర్ పట్టా కూడా ఉందని అంటున్నారు. ఇప్పుడు రెవెన్యూ ఎంపీడీఓ కార్యాలయం అధికారులు వచ్చి ఈ భూమి ఏపీడీఓ కార్యాలయానికి కేటాయించిందని చెప్పి అంటూ సిబ్బందిని తీసుకువచ్చి హద్దులు వేస్తూ బోర్డును ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న 15 మంది రైతులు ఒక్కసారిగా ఆందోళన చేపట్టారు. మా భూములలో ఎటువంటి బోర్డులు హద్దులు వేయకూడదంటూ ఎదురు తిరగడంతో రెవెన్యూ అధికారులకు రైతులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి ఉధృతం కావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. తమ భూములను కావాలనే లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఓ పక్క అధికారులు, మరో పక్క ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది, మరో పక్క పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారంటూ రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిన్నెవరు కొట్టరా? నేనున్నాకే నిన్నెవరు కొట్టేది? మరి ఇంకేది నీకేం? నా పేరు భానుసేన, మాది బాబునాయక్ తండ. సుమారు 1952 నుండి మా తాత ముత్తాతల నుండి ఆ భూమి మా అధీనం నుండి ఉన్నది. మేము ఎవరికి ఎటువంటి ఏం రిజిస్ట్రేషన్ చేయలేము. ఆ భూమి మా దగ్గరనే ఉండి వ్యవసాయం చేసుకుంటుంటే ఈ మధ్యలో ఎంపీడీఓ ఆఫీస్ వాళ్ళు పక్కన ఉన్న 551 ల్యాండ్ని మా సర్వే నెంబర్లు పెట్టుకొని 89లో కొనడం జరిగింది. కొని దాని తర్వాత వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. ఎంపీపీ కిషన్ నాయక్ ఉన్నప్పుడు కోర్టుకు వెళ్ళి దాని బౌండరీ ఫిక్సప్ చేసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ బౌండరీ తీసేసి మా పొలాలు కబ్జా చేసుకుంటున్నారు. మేమేంటిదని ఇవాళ పొద్దున వాళ్ళు వచ్చి మొత్తం ఫినిషింగ్ చేస్తా అంటే మేము పోయి మాకు తెలియడం తోటి మాకు వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము పోయి వాళ్ళని అడగడం జరిగింది. మా కాగితాలు చూపిస్తే మాకు ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకుపోయి ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకెళ్ళి మీరు ఎంఆర్ఓ గారితో మాట్లాడండి అని మా 9 మందిని తీసుకొచ్చి స్టేషన్లో బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అదే కాకుండా మా మీద కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మాది దగ్గర 30 ఎకరాల భూమి ఉంది, 3 సర్వే నెంబర్లు. మా తాత ముత్తాతల నుండి మేమున్నాం. సర్వే నెంబర్ 426, 427, 425. మాకు సుమారు భూములు 408 సర్వే నెంబర్ నుండి 435 సర్వే నెంబర్ వరకు అదే బాబునాయక్ తండాకు సంబంధించిన భూములు ఉన్నాయి. ఇవి ఇంతకు ముందు రజాలిపేట శివారులో ఉండేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అయితే ఇది మహబూబాబాద్ కింద ఉండేది కాదు. ఇంతకు ముందు రాజోల్ బల్పా బేతోల్ శివారులో ఉండేది. మండలాలు మహబూబాబాద్ మండలం మారినప్పుడు మహబూబాబాద్లోకి కలవడం జరిగింది. పాస్బుక్స్ వచ్చినాయి. మా పాస్బుక్ లో ఇప్పుడు కేసీఆర్ బుక్స్ వచ్చినాయి. ఫస్ట్ ఆర్డినరీ బుక్స్ వచ్చినాయి, తర్వాత కేసీఆర్ బుక్స్ వచ్చినాయి. రైతు బంధు వస్తుంది, రైతు బీమా కూడా మాకు పేపర్స్ ఇవ్వడం జరిగింది. మాకేం కావాలంటే మా భూముల్లో ఫినిషింగ్ చేస్తే మేము పోయి అడిగినందుకు మాకు తీసుకొచ్చి కూర్చోబెట్టింది. మాకు కనీసం ఎంఆర్ఓ గారితో మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇస్తలేరు. కావున దయ ఉంచి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ప్రభుత్వం ఇప్పుడు మేము సాగు చేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి నా పొలంలో పత్తి ఉంది. సంబంధించి 20 ఎకరాల ల్యాండ్ ని ఒక 6 పట్టేదారుల నుంచి 1989లో
నవోదయ స్కూల్ ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ కొనుగోలు చేయడం జరిగింది. సో ఆ ల్యాండ్ లో కొంత ల్యాండ్ ని మనం సబ్ జైల్ కి అవసరం ఉండి సబ్ జైల్ కి, అలాగే రిపోర్టర్స్ కి 1 ఎకరం ల్యాండ్, మొత్తం ఒక 8 ఎకరాల ల్యాండ్ ని మనం ప్రభుత్వ అవసరాల కోసం ఉపయోగించుకోవడం జరిగింది. మిగతా 12 ఎకరాల భూమి అది సరిహద్దులకు సంబంధించి కొంచెం వివాదం ఉండటం వల్ల వాటిని పూర్తి స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయం కంట్రోల్లో లేకుండా ఉన్నాయి నిన్నటి వరకు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్తి సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే ప్రకారం రెవెన్యూ వారు సూచించిన విధంగా ఈ రోజు బౌండరీని నిర్ణయించి దాన్ని ఎంపీడీఓ కార్యాలయంకి ఈ రోజు స్వాధీనపరచుకోవడం జరుగుతుంది. గతంలో కొనుగోలు అమ్ముకురు పట్టాలు వచ్చినాయి, ధరణి వచ్చింది, కేసీఆర్ పట్టాలు కూడా వచ్చినాయి కదా. అది సాదా బైనామాలో అప్పుడు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అది చేసుంటారు. బహుశా అది దానికి సంబంధించిన డీటెయిల్స్ రెవెన్యూ వారి దగ్గర ఉంటాయి. ఇది అయితే మన దగ్గర 6 పట్టాదారు ఎవరైతే అమ్మారో దానికి సంబంధించిన ల్యాండ్ లోనే మనం తీసుకుంటున్నాం. సర్వే నెంబర్ 425, 426, 427. కొనుక్కున్న పరిస్థితి సార్, ఇప్పుడు కొనుక్కున్న గతంలో కొనుక్కున్న పరిస్థితి అంటే వాళ్ళకి భూమి యాజమాన్య ఇది లేకుండా కొనటం అంటే అది ఎవరికైనా ఎప్పుడైనా తప్పే కదా. మనం కొనుక్కునేటప్పుడు అది ప్రభుత్వ భూమి లేకపోతే ఎవరి భూమి అనేది తెలుసుకొనుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. కాబట్టి కొనుక్కునే వాళ్ళది మనం వాళ్ళ తరఫున మనం ఎలాంటి కొన్ని భూములు రిజిస్ట్రేషన్లు కూడా జరిగినాయి సార్ ఇక్కడ. ఇప్పుడు అవన్నీ చూసిన తర్వాతే ఇప్పుడు 2-3 సార్లు పూర్తి స్థాయిలో సర్వే జరిగింది. ఆ సర్వే అనంతరం మాత్రమే మనం ఇప్పుడు ఇక స్వాధీనపరచుకోవడం జరుగుతుంది. మాఘ అమావాస్య కావడంతో మెదక్ జిల్లా చిల్పిచేడు మండలం చిట్కూల్ శివార్లో వెలిసిన చాముండేశ్వరి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉన్న మంజీరా నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మాఘ అమావాస్య కావడంతో అమ్మవారికి ఆలయ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మంజీరా తీరంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువు పక్కన చేపట్టిన భవన నిర్మాణం వద్ద హరిశ్చంద్ర అనే వ్యక్తిపై బండరాయి పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు టెక్మాల్ మండలం వెంకటాపూర్ వాసిగా గుర్తించారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చేరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. శని అమావాస్యను పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని సిద్ధేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణంలోని శని భగవానుడి దర్శనంతో సకల కష్టాలు తీరుతాయని భావిస్తూ భక్తులు శనీశ్వర విగ్రహానికి తైలం, నలుపు రంగు గుడ్డ, నల్ల పువ్వులు సమర్పించి పూజలు చేశారు. శని అమావాస్య సందర్భంగా భక్తులు దర్శనార్థం దేవాదాయ శాఖ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
విశాఖలో సాయిబాబా రోబోటిక్ విగ్రహం దర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. విశాఖ చిన్నగదిలి సాయిబాబా ఆలయంలో బాబా రోబోటిక్ విగ్రహం రెడీ చేశాడు ఓ కళాకారుడు. సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడంతో విగ్రహ రూపంలో బాబా సూక్తుల బోధన కళ్ళు కలిపేలా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. దీంతో సాయిబాబా భక్తులు అబ్బురపడుతున్నారు. రవిచంద్ అనే కళాకారుడు 3 ఏళ్లు శ్రమించి విగ్రహానికి రూపకల్పన చేశాడు. ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాబాను ప్రత్యక్ష దైవంగా భావించే భక్తులు రోబోటిక్ బాబాను దర్శించుకుని తన్మయం చెందుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో 2 వృద్ధ దంపతులు గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు ఏలూరు వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న కొవ్వూరు పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెళ్లైన తర్వాత ఓ జంట ఆసక్తిగా ఎదురు చూసేది సంతానం కోసం. పుట్టబోయే బిడ్డ కోసం భార్యాభర్తలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. బిడ్డలు పుట్టడం ఆలస్యమయ్యే కొద్దీ వారిలో ఆందోళన పెరిగిపోతుంది. కొంతమంది పిల్లల కోసం గుళ్ళు, గోపురాలు, ఆసుపత్రులు తిరుగుతూ ఉంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం భార్య గర్భవతి అయిన ప్రతిసారి అబార్షన్ చేయిస్తూ వచ్చాడు. ఇలా 2 సార్లు చేశాడు. 3వసారి కూడా భార్యకు అబార్షన్ చేయించడానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. భర్త నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అత్తింటి ముందు నిరసనకు దిగింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా చుక్కపేటకు చెందిన ఓ యువకుడికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. మొదటిసారి గర్భం దాల్చినప్పుడు భర్త ఆమెకు అబార్షన్ చేయించాడు. భర్త మాట కాదనలేక ఆమె అబార్షన్ చేయించుకుంది. కొన్ని నెలల తర్వాత ఆమె మళ్లీ గర్భం దాల్చింది. ఈసారి కూడా భర్త ఆమెకు అబార్షన్ చేయించాడు. ఇప్పుడు కూడా ఆ యువతి భర్త మాట కాదనలేక ఇష్టం లేకపోయినా అబార్షన్ చేయించుకుంది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా యువతి మరోసారి గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న భర్త అబార్షన్ చేయించుకోవాలని ఆమెకు చెప్పాడు. ఈసారి ఆమె భర్త మాట వినలేదు. అబార్షన్ చేయించుకోనని అంది. భార్య తన మాట వినకపోవడంతో భర్త మొహం చాటేశాడు. భార్యను పట్టించుకోవడం లేదు. దీంతో యువతి అత్తింటి దగ్గరకు వచ్చింది. తన భర్త 3వసారి అబార్షన్ చేయించుకోమంటున్నాడంటూ నిరసనకు దిగింది. అత్తింటి ముందు బైఠాయించింది. లేదండి, మా ఆయన పేరు శ్రీరాము, పులినాయుడు శ్రీరాము. నాకు ముందు పెళ్లి అయిపోయింది. తినే డైవర్స్ ఒప్పించేశాడు. పెళ్లి అయిపోయింది, బాబున్నాడని తినకు తెలుసుండి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని వీళ్ళ అమ్మలు ఎవరు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే పోలీస్ స్టేషన్లో ముందు ప్రెగ్నెంట్ తీయించేశాడు. ప్రెగ్నెంట్తో నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాను. టాబ్లెట్లు పెట్టి తీయించేశాడు. ఆ విషయం పోలీస్ స్టేషన్ చుట్టూ చెప్తే మా మల్కాపురం సీయూ సరే రప్పించి మా గుళ్ళో సింహాచలంలో పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకుని 2 నెలలు నాతో బాగానే ఉన్నాడు. కట్నం డబ్బులు ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారని రోజుకు తాగొచ్చు కొట్టడమో చేయడం అన్ని చేసి ఒక రోజు వాళ్ళ అమ్మ సడన్ గా ఫోన్ చేసి వాళ్ళ మరదకి పెళ్లి చేస్తాను అనగానే తిను చప్పా చేయకుండా మొన్న 11 నెల 7వ తారీఖున వీళ్ళ ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన కాడి నుంచి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, వాళ్ళ అమ్మలు చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నారు. నేను మల్కాపురం సీయూ సార్కి 2 నెలల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రెగ్నెంట్తోనే ప్రెగ్నెంట్ 2 నెలల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం వల్ల లోను బేబీ హార్ట్ బీట్ కొట్టుకోలేక నేను ఇక్కడ గోసల్ హాస్పిటల్లో చెకప్ చేసుకుంటూ దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వీళ్ళు రెస్పాన్స్ అవ్వలేదని దిశ పోలీస్ స్టేషన్కి వెళ్తే వెంటనే రెస్పాన్స్ అయ్యారు. అబ్బాయిని రప్పించి మాట్లాడితే తను ఎంత చెప్పినా మేడమ్స్ ఎంత నచ్చ చెప్పినా నాకు కేసు కట్టి విశాఖపట్నం ఎన్నడా దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు. అయితే సిబిఐ ఆఫీస్ కూడా వెళ్ళాను నేను. సిబిఐ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు షిఫ్ట్ ఇచ్చారు. అబ్బాయిని పేరెంట్స్ అని రప్పిస్తానని అన్నారు. పేరెంట్స్ అయితే మేము రాము అనేసారు.
పెళ్లికి ముందు దీన్ని 2 అబార్షన్ చేయించేసాడండి. ఇప్పుడు 4th మంత్. ఎందుకంటే ఇది తీయించుకుంటే ప్రాణాలమైన రిస్క్ అనేసారు డాక్టర్లు. బతుకుతే నేనైనా బతుకుతాను, బిడ్డైనా బతుకుతాను అని అన్నారు గోస హాస్పిటల్లోని. ట్రీట్మెంట్ కూడా నేను చేసుకుంటున్నాను. అయినా చప్పా చేయకుండా హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా నిన్న మార్నింగ్ మా పేరెంట్స్ని పట్టుకొని వస్తాము. వచ్చేస్తే ఎప్పుడు ఫోన్ చేసినా ఇంతకు ముందు 2 సార్లు వచ్చామండి. ఊరు విజయనగరం చుక్కపేట అండి. మానాపురం దట్టిపేట చుక్కపేట వెళ్ది చుక్కపేట ఏరియాలో ఉంటున్నారు. ఇక్కడ ఊరు ప్రెసిడెంట్ 2 సార్లు ఇలాగే వస్తే ఈ అబ్బాయి ఫిక్స్ ఉంది మాట్లాడితే నాకు నా భర్త కావాలి, నా బిడ్డకి నాకు నా భర్త కావాలని నేను న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఇన్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా నాకు న్యాయం జరగలేదు. ఎందుకు చావైనా ఏదైనా తిన ముందే నేను ఇక్కడ ఇంటి ముందే నేను చేసుకుందామని డిసైడ్ అయిపోయాను. నాకు భర్త కావాలి. వీళ్ళ అమ్మలు తిన్ని దాచేశారు. ఎక్కడ దాస్తారో నాకు తెలియదు. కానీ మార్నింగ్ వచ్చామండి. మార్నింగ్ వస్తే అబ్బాయిని దాచేశారు. అబ్బాయి నాకు సంబంధం లేదు అనేసారు. మాట్లాడితే సెటిల్మెంట్ చేసేసుకో అమ్మా అంటున్నారు. సెటిల్మెంట్ 2 లక్షలు ఇస్తాను, సెటిల్మెంట్ నా దగ్గర నుంచి 2 లక్షలు తీసేసుకొని నాకు డబ్బు అవసరం లేదు, నేను కష్టపడుకోగలను, నాకు నా భర్త కావాలి. 2 అబార్షన్లు చేసి ప్రాణాల మనకి రిస్క్. భర్తను ఈ అబ్బాయిని పిలమంటే పిలట్లేదండి. నాకు న్యాయం జరగట్లేదు. నిన్న నైట్ నుంచి ఇక్కడ నేను ఉన్నాను. నైట్ అయితే వీళ్ళు నా బ్యాగ్ తీసుకొని ఫోన్ తీసుకొని లాక్కొని ప్రయత్నించాడు. వాళ్ళ నాన్న మాస్టర్ నా వెత్తేంచి కడుపుతో న్యాయం జరిగిన వరకు నేను ఉంటానండి. నా భర్త రావాలి. నా భర్త వచ్చిన వరకు నేను ఉంటాను. దాంతో మాట్లాడి ఏంటి పరిస్థితి, ఎందుకు వద్దంటున్నాడో నేను డైరెక్ట్ మాట్లాడాలని అనుకుంటున్నాను. అబ్బాయితో నాకు మాట్లాడిన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం. హాత్ సే హాత్ కార్యక్రమంపై చర్చ. మహబూబాబాద్ జిల్లాలో బకాయి చెల్లించడం లేదని గ్రామానికి విద్యుత్ నిలిపివేసిన అధికారులు. అంధకారంలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న ఏజెన్సీ గ్రామ ప్రజలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్తుండగా లారీ కారు ఢీ 4 మృతి. మహబూబాబాద్ జిల్లా బాబు నాయక్ తండాలో రైతుల ఆందోళన. తమ భూములను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారని ఆవేదన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.